ఇంగ్లాండ్ వేదికగా ఆ జట్టుతో టీమిండియా 5 టెస్టుల సిరీస్ ఆడబోతోంది. ఈసారి కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్లు జట్టులో లేరు. యువ ప్లేయర్లే అధికం. అలాగే ఈ టెస్ట్ జట్టుకు కెప్టెన్గా శుభ్మన్ గిల్ బాధ్యతలు నిర్వహించబోతున్నాడు. కొత్త కెప్టెన్తో దిగుతోన్న టీమిండియా టెస్ట్ సిరీస్ను గెలుస్తుందా అని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే శుభ్మన్ గిల్పై ఎనలేని నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. గిల్ టెస్ట్ టీం కెప్టెన్గా సక్సెస్ అవుతాడని జోస్యం చెప్పాడు. అంతేకాదు, ధోనీ, కోహ్లీల వల్ల కానిది శుభ్మన్ గిల్ చేసి చూపిస్తాడని చెప్పాడు. ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ను గెలిపిస్తాడని అన్నాడు కపిల్ దేవ్. కాగా రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు వీడుకోలు పలికారు. సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ 3 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఒకేసారి 3 మెయిన్ ప్లేయర్లు తప్పుకోవడంతో భారత జట్టు సంధి దశను ఎదుర్కొంటోంది. రోహిత్ శర్మ వారసుడిగా శుభ్మన్ గిల్కు బీసీసీఐ సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇంగ్లాండ్ పర్యటనలోని 5 టెస్టుల సిరీస్తో శుభ్మన్ గిల్ కెప్టెన్సీ కెరియర్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్తోనే WTC 2027 ఎడిషన్కు తెరలేవనుంది. ప్రతిష్టాత్మకంగా జరగబోతోన్న ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో గిల్ గురించి కపిల్ దేవ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. గిల్ కెప్టెన్గా వస్తున్నాడని, అనుభవం లేదని అనుకోవద్దన్నాడు. ఈ రోజు అనుభవం లేకపోవచ్చు, కానీ రేపు అనుభవం కలిగిన ఆటగాళ్లుగా మారతారని అన్నాడు. అతను ప్రతిభ ఉన్న ఆటగాడని చెప్పాడు. ప్రస్తుతం గిల్ టీమిండియా కెప్టెన్ అని, ఖచ్చితంగా ఇంగ్లాండ్ నుంచి టైటిల్తోనే తిరిగి వస్తాడని అన్నాడు. దీంట్లో తనకెలాంటి సందేహం లేదని కపిల్ దేవ్ పేర్కొన్నాడు. ఆటగాళ్లు ఎప్పుడైనా స్వేచ్ఛగా ఆడాలని, అప్పుడే మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలరని చెప్పాడు. ప్రస్తుత భారత జట్టును చూస్తే గర్వంగా ఉందని, ఇంగ్లాండ్ గడ్డపై ఆడబోతోన్న ఆటగాళ్లందరికీ కపిల్ దేవ్ గుడ్ లక్ చెప్పాడు. పూర్తి సామర్థ్యంతో ఆడి విజయాల బాటలో నడవాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నాడు. కాగా టీమిండియా 2007లో ఇంగ్లాండ్ గడ్డపై చివరి టెస్ట్ సిరీస్ గెలిచింది. రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో గెలిచిన టీమిండియా తర్వాత 3 సార్లు పర్యటించినా ఒక్క దాంట్లోనూ గెలవలేదు. ఈ క్రమంలోనే శుభ్మన్ గిల్ సారథ్యంలో టెస్ట్ సిరీస్ గెలిచి 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలనే కసితో యంగ్ ఇండియా ఉంది.